విద్యార్థుల ప్రవర్తనతో దిగజారుతున్న ఉపాధ్యాయుల విలువలు. ఒకనాడు క్రమశిక్షణకు, ఉన్నత విలువలకు నిలయాలుగా ఉన్న విద్యా సంస్థలు నేడు విద్యార్థుల అదుపు తప్పున ప్రవర్తనతో గాడి తప్పుతున్నాయి. భీమారం మండలంలో ఇటీవల వెలుగు చూస్తున్న పరిణామాలు సమాజ గమనానికి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఫ్యాషన్ పేరుతో వస్తున్న వింత హెయిర్ స్టైల్స్, చిరిగిన జీన్స్, ఉపాధ్యాయులను సైతం లెక్క చేయని ధోరణి విద్యా వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎంత హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఉపాధ్యాయులు నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిణామాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థులలో భయం, గౌరవం కరువవడంతో మత్తు పదార్థాలకు అలవాటు పడడం, సిగరెట్ తాగడం, బైకులపై ముగ్గురు అతివేగంతో నడపడం ప్రమాదాలకు కారణం కావడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేవటం, ఉపాధ్యాయులను బెదిరించడం వంటి ఘటనలు తీవ్రమైన సామాజిక సమస్యకు అద్దం పడుతున్నాయి. గురువును గౌరవించని సమాజం వినాశనానికి గురవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయులు చేతులు కట్టేసిన కొట్టొద్దు నిబంధన. పిల్లలకు చదువు చెప్పే విషయంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొట్టొద్దు, తిట్టొద్దు, కనీసం మందలించొద్దు, ప్రేమతో చెప్పాలి వంటి నిబంధనలు వారి పనిని మరింత కష్టతరం చేస్తున్నాయి. హోంవర్క్ అడిగినా, క్రమశిక్షణ కోసం కఠినంగా వ్యవహరించినా చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్న భయం టీచర్లను వెంటాడుతోంది. ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఇబ్బందులు తప్పవనే ఆందోళనతో పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్రమశిక్షణ రావాలంటే దండన, భయభక్తులు ఉండాలనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలు విద్యా ప్రమాణాల పతనానికి పరోక్షంగా కారణమవుతున్నాయనే విమర్శ ఉంది. పిల్లలను గారాబంతో పెంచకుండా కష్టం గురించి తెలిసేలా బాధ్యతాయుతంగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. క్రమశిక్షణ కరువు అనేది వ్యక్తిగత సమస్య కాదని, మొత్తం సమాజ ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, ఈ సమస్యపై తక్షణమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసికట్టుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రేపటి సమాజానికి కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాకుండా బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, దైవభక్తి, దేశభక్తి వంటి విలువలను అలవాటు చేయాలి. పిల్లల మార్పుకు 40% తల్లిదండ్రులే కారణం. నేటి పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60% కారణమైతే 40% తల్లిదండ్రులే బాధ్యత వహిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మావాడు చదువుకున్నా పర్లేదు, కొట్టొద్దు అని కొంతమంది తల్లిదండ్రులు అనటం, సొంత డబ్బుతో వింత హెయిర్ స్టైల్స్ చేయించటం వంటి చర్యలు క్రమశిక్షణ లోపానికి పరోక్షంగా సహకరిస్తున్నాయి. పిల్లల్ని సోమరిపోతుల్లాగా చేస్తున్నారు. విలువలు కోల్పోతున్న యువత. క్రమశిక్షణ లోపం కేవలం ప్రవర్తనకే పరిమితం కాకుండా యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడటం, సమతుల్య ఆహారం తీసుకోకపోవటం, పెరుగు, మజ్జిగ వంటి వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల అల్సర్, బీపీ, చిన్న వయసులోనే అద్దాలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోవడం కారణంగా యువత 15 ఏళ్లకే ప్రేమ, సిగరెట్లు, డ్రగ్స్, నేరాలు వంటి వాటికి అలవాటు పడుతున్నారని, అణకువ సంస్కృతి, సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదనేది చేదు నిజం. క్రమశిక్షణ కరువు అనేది వ్యక్తిగత సమస్య కాదని, మొత్తం సమాజానికి, ఆరోగ్యానికి సంబంధించిన అంశం. సాంకేతిక ప్రభావం పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఈ సమస్యలపై తక్షణమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసికట్టుగా దృష్టి సారించి పిల్లలకు విలువలతో కూడిన జీవితాన్ని అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల భయం ఉన్నప్పుడే బాధ్యతలు తెలిసి వస్తాయి. తల్లిదండ్రులు ముందుగా టీచర్ అంటే గౌరవం, భయం ఉండేలా పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఉపాధ్యాయులు దండించినా పెద్దగా పట్టించుకోవద్దు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలు రాత్రిళ్లు బయట తిరగకుండా చూసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు ఆరాటపడతారని పిల్లల విద్యపై ఉపాధ్యాయులను నిందించవద్దు. ఈ సమస్య పరిష్కారం తల్లిదండ్రుల నుండి మొదలవ్వాలి.
ఉపాధ్యాయులు నిందించే ధోరణిని మానుకోవాలి. పిల్లల ముందు ఉపాధ్యాయులను నిందించడం మానుకోవాలి. ఈ పిల్లవాడే రేపు ఈ టీచర్ ఎక్కడైనా కనిపిస్తే, అరే ఈ టీచర్నేరా మా నాన్నొచ్చి మాట్లాడారు, ఇట్లా అడిగారు, అది ఆ టీచర్కి విలువ ఇవ్వటం మానేస్తాడు. రేపు ఈరోజు ఉపాధ్యాయులకు విలువ ఇవ్వని వాడు రేపు మన తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వడు. కాబట్టి విద్యార్థులకి క్రమశిక్షణతో కూడిన విద్యను అందిద్దాం.